చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఒక షాప్ చూసుకొని ఆగిన. పులుసు కారిపోతున్నది దిగాలంటే. ఫ్రెండ్స్, హరియర్ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయినా వెళ్దామని. సో త్రయంబకేశ్వర్ నుండి అడిగిన ఆటోస్ లేదా బస్సెస్ ఉంటాయా అని. సో ఏం కూడా ఉండవంట. సేమ్ కర్నూలు లాగా ఈ గండికోటకి ఎట్లయితే ఆటోలు దొరకలేదు మనకు, ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి. ఆటో మాట్లాడుకొని వెళ్తే ఇక్కడైతే ఏకంగా అప్ అండ్ డౌన్కి 1500 అంట. నాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. సో ఏం చేయాలని అర్థం కాలేదు. నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. మొత్తం 14 కిలోమీటర్స్ ఉంది నడుస్తున్నా. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే చూద్దాం, బాగుంటుంది. ఇవ్వాలని కోరుకుందాం లిఫ్ట్. ఎందుకంటే ఈరోజు ఎట్లయినా చేసి మనం హరియర్ ఫోర్ట్ని ట్రెక్ చేయాలంటే అది ఫిక్స్ అయిపోయినా నేను. సో ఎట్లయినా ట్రై చేద్దాం, పక్కా పోదాం హరియర్ ఫోర్ట్ అంతే. ఇప్పటివరకే నాకైతే ఒక అన్న ఒక 2 కిలోమీటర్సే లిఫ్ట్ ఇచ్చిండు, కానీ కొంచెం మంచిగా మాట్లాడి ఎలా పోవాలని చెప్పి పోయిండు. సో ఇంకా ఇక్కడ నుండి 10 కిలోమీటర్స్ ఉంది హరియర్ ఫోర్ట్. ఇదే ఆ కొండ. సో ఫ్రెండ్స్, అట్లా ఇట్లా కింద మీద పడి అయితే హరియర్ ఫోర్ట్కి వచ్చేసినాం. చూసుకోవచ్చు, ఇది హరియర్ ఫోర్ట్. హరియర్ ఫోర్ట్కి ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. దానికంటే బ్రహ్మగిరి కంటే ఇది ఇంకా ఘోరంగా ఉన్నది. అక్కడ ప్రాపర్ మెట్లు అయితే ఉన్నాయి బ్రహ్మగిరి దగ్గర, ఇక్కడైతే అవి కూడా లేవు. సో ఫ్రెండ్స్, హరియర్ ఫోర్ట్ ట్రెక్కింగ్లో అయితే నాకు బీహార్ ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. హరియర్ ఫోర్ట్ ట్రెక్ చేయడం అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, అస్సలు ఈజీ కాదు. నేను ఇప్పటికే చాలా అలసిపోయి ఉన్నా. ఎందుకంటే మార్నింగ్ బ్రహ్మగిరి పర్వత్ది ట్రెక్కింగ్ చేసిన. సో ఒకటే రోజు 2 ట్రెక్కింగ్స్ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అయినా కానీ నాకు టైం లేదు కాబట్టి నేను చేస్తున్నా. ఒక షాప్ చూసుకుని ఆగిన, లింబు సోడా తాగదామని. అస్సలు అయితే లేదు, ఎక్కుదాం ఎట్లన్నా చేసి ఎక్కేస్తా అంతే. ఫ్రెండ్స్, ట్రెక్ ఎంత డేంజరస్గా ఉందంటే అసలు పక్కకు సపోర్టింగ్ కూడా ఏం లేదు. మొత్తం బండరాలే. కాలు జారిందంటే ఇంత పెద్ద లోయలో పడతాం. मेरे भाई का चैनल को दम सब्सक्राइब करो, इसको दम टॉप पे पहुंचा दो, उसके बाद को भी छोड़ो. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే నాతోటి చాలా బాగా కలిసిపోయారు. వీళ్ళు ఒక 7-8 మంది ఉన్నారు. అందరం కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ముందుకు సాగుతున్నాం. సో జర్నీ కొంచెం బాగా అనిపిస్తుంది. చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతోటి వ్యూస్ చూసుకుంటూ. పచ్చని చెట్ల మధ్య ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది. బాగుంది లొకేషన్, సూపర్. లైఫ్లో ఒక్కసారైనా ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా గుండె ధైర్యం చాలా పెరుగుతుంది ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే. నిజంగా మన మీద మనకు ఒక నమ్మకం వస్తుంది. అసలు నిజంగా నేను చెయ్యలేనేమో అనుకున్నా. స్టార్టింగ్లో కొండ ఎత్తు చూడగానే ఇంత పైకి ఎక్కుతానా లేదా అని అనుకున్నా.
కానీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసిన ఎట్లయితే అట్లా అని మంచిగా అక్కడికి పోవాలి మనం. ఇంకా సగం దూరం కూడా రాలేదు. అక్కడికి పోయి ఆ కొండ ఎక్కాలి. అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా, ఆరెంజ్ కలర్, అక్కడ వరకు. ఫ్రెండ్స్, మీరు కనుక హరిహర్ ఫోర్ట్ ట్రెక్కింగ్కి అయితే వస్తే పక్కా ట్రెక్కింగ్ షూస్ కానీ హైకింగ్ షూస్ కానీ ఉంటేనే రండి, లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో అది చూసుకోండి. చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్, చూడండి అస్సలు ఎక్కలేము చెప్పులతోటి. నావి చూడండి ట్రెక్కింగ్ షూస్. సో అందుకని నేను ఎక్కగలుగుతున్నా. చూడండి ఎట్లుంది అసలు, చూడండి చూడండి చెప్పులు వేసుకుని వస్తే అట్లాంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనిపిస్తుందా కొండ, అదే హరిహర్ ఫోర్ట్. ఇంకా కొంచెం ఎక్కాలి, ఒక 30% ఎక్కాలి. ఇంకా ఎక్కితే మనం అక్కడికి చేరుకుంటాం. ఇప్పటి వరకు ఈ హరిహర్ ఫోర్ట్ వీడియోస్ మీరు ఇన్స్టాగ్రామ్స్ రీల్లో చూసుంటారు, కానీ మన ఛానల్లో అయితే ఇప్పుడు మొదటిసారి నేను మీకు చూపించబోతున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్ చూపిస్తూనే ఉంటాను మీకు, అది ఎంత కష్టమైనా సరే. చూడండి అసలు ఇది ఎండ అయితే జోపుతున్నది. ఒక నా మహారాష్ట్ర ఫ్రెండ్స్ ని కలవండి. ఫ్రెండ్స్ सांगा हाय, सांगा हाय. राम राम मंडळी. राम राम. అసలు సిసలైన హరిహర్ ఫోర్ట్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలని కోరుకుంటున్నా. 90 degrees वायु. ठीक है, फिर मैं बनाऊंगा आपका फनीएस्ट इंसिडेंट. अरे रे रे भाई क्या हो गया जी? नहीं नहीं वो नहीं ले रहा, जाओ जाओ आराम से जाओ, फटाफट ले पसी आवी जाए. जिम जिम. हाँ हात तो हात इकडे करा ना. हाँ हाँ चला चालायचं सरळ. चला स्टार्ट చేస్తున్నా ట్రెక్కింగ్. इकडे इकडे करा तू. अरे बाप रे बाप. पुढे बघायचं नाही. चाल चाल चैंपियन. चाल चाल सर पुढे बघायचं नाही. चलो चलते रहो, चलते रहो. आम खाली आम ले ले, आम डिस्क्रिप्शन ले ले, ले ले. चलते रहो. చూడండి ఫ్రెండ్స్, మెట్లు అసలు నా జీవితంలో ఇట్లాంటి ట్రెక్ చూడలే. చాలా గుండె ధైర్యం కావాలి ఈ ట్రెక్కింగ్ చేయాలంటే. ఒక్కసారి చూడండి, ఇక్కడ నుండి పడ్డం అంటే బొక్కలు కూడా దొరికాయి. ఒక చేతితోటి కెమెరా పట్టుకొని ఒక చేతితోటి ఎక్కడం అంటే చాలా కష్టం. ఇక్కడ ఒక ప్లస్ ఏంటంటే మెట్లకు రెండు వైపులా ఇట్లా గుంతలు ఉన్నాయి. సో ఇట్లా మనం ఇట్లా గ్రిప్ పట్టుకొని ఎక్కనికి ఛాయిస్ ఉంది. ఇది ఒక్కటి బెస్ట్. ఇవి కూడా లేకపోతే అసలు ఎక్కడం కష్టం. ఇది చాలా కష్టం. ఇక్కడ ఈ కొండ ఎక్కాలంటే పేషెన్సీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొంచెమన్నా తొందరపాటు చేసినామంటే బొక్కలు కూడా దొరికాయి నిజంగా. సో ఎట్లా అంటే ఒక్కళ్ళకు పోనీకే ఉంటుంది వే, ఇది దారి మెట్లు. ఇట్లా ఎవరైనా వస్తుంటే మనం ఆగిపోవాలి అంతే, లేదు నేను వెళ్ళిపోతా అంటే.
आई शपथ अरे मी तर मागास पळत होतो बाबा कसा तरी निमे घाटा बाबा चालू शपथ कसा तरी आलो निमे घाटा గాయస్ ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఎట్లయితే అట్లా అని పైకైతే చేరుకున్నాం. పైనుండి ఒకసారి వ్యూ చూడండి. అసలు ఇంత ఘోరమైన ట్రెక్కింగ్ అయితే నేను జీవితంలో చేయలేదు. ఫస్ట్ టైం అసలు నిజంగా. ఈ ట్రెక్ని ఎక్స్పీరియన్స్ చేయడానికైతే గుజరాత్, బీహార్, హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఎక్కడెక్కడి నుండి వచ్చేస్తున్నారు అసలు జనాలు. పైకి వచ్చి వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ వ్యూ చూడండి. వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా కాకడి అయితే తింటున్నా. కాంకడి కీరా దోశ అంత రిస్క్ చేసి ఇంత పైకి వచ్చినాక సన్సెట్ పాయింట్ చూడకుండా అయితే పోలేం అస్సలు. సో అది కూడా చూసేద్దాం. చూసేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరదాం మనం. देखो सनसेट. చూడండి నీళ్ళ ట్యాంకీలు కూడా ఉన్నాయి. అంటే అప్పుడు హరియర్ ఫోర్ట్ కదా ఇది. దీని మీద కోట ఉండే, రాజులు పరిపాలిస్తుండే దీనికి కూడా. అందుకని ఇక్కడ ఇంకా మనం చేరుకోలేదు, ఇంకా పైకి వెళ్ళాలి. అగో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మొత్తం కంప్లీట్ అయినట్టు. बल्लर आ बाजू स्टेप से बल्लर नान मरा स्टेप ना वो स्टेप भाई दस मिनट को फाटे से भाई ओली बाजू जोन सुन भाई राम आई जा यार भाई विश्वास रख यार आ बाजू स्टेप से राम आई जा ना यार मारे ऐसा फाइनली डन गाइस. हरियर फोर्ट सक्सेसफुली completed trekking with support of कोल्हापुर guys. कोल्हापुर guys एक काम कर रहे हैं. थैंक यू भाई. లైఫ్లో నిజంగా ఒక్కసారైనా ఇట్లాంటి వ్యూ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి పక్కా. కింద మీద పడుకుంటా ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని అయితే హరియర్ ఫోర్ట్ ట్రెక్ అయితే టాప్ వరకు కంప్లీట్ చేసేసిన ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన ట్రెక్ ఇది. సో నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి. చూసుకోండి